అందరికీ గుడ్ న్యూస్. ఇవాళ అకౌంట్లోకి రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయి. వానాకాలం సీజన్ పెట్టుబడి సహాయానికి గాను ఈ రోజు సాయంత్రం 4 గంటలకి శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేశారు. అక్కడి నుంచే రైతుల ఖాతాల్లోకి డబ్బులు రిలీజ్ చేయబోతున్నారు. ఎకరాకి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే తొలి విడతలో భాగంగా కేవలం 2 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే, అంటే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమి ఉన్న రైతులకు వారికి మాత్రమే 41,37,000 మంది రైతులకి 2,482 కోట్ల రూపాయలు రిలీజ్ కాబోతున్నాయి. దశల వారీగా మొత్తం 73,32,000 మంది రైతులకి ఈ డబ్బులు రిలీజ్ కాబోతున్నాయి. ఇక 1.5 ఎకరాలకి మొత్తం 9,000 కోట్ల రూపాయలని చెల్లించబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక కొత్త పాస్ పుస్తకాలు, అంటే ఇటీవల ఎవరైనా కొత్తగా కొనుగోలు చేసిన, విక్రయాలు జరిగిన ఆ సమయంలో కొత్త పాస్ పుస్తకాలు వస్తాయి. కాబట్టి కొత్త పాస్ పుస్తకాలు వచ్చినటువంటి వారు జూలై 5వ తేదీలోగా మీరు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈరోజు సాయంత్రం 4 గంటలకి వర్షాకాలం సీజన్కి గాను ఇప్పుడు పెట్టుబడి సహాయాన్ని అందించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేయబోతున్నారు. సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ వేదిక నుంచే ఈరోజు వాటిని రిలీజ్ చేయబోతున్నారు. అయితే మొదట 2 ఎకరాల వారికి మాత్రమే, ఎంతమంది ఉన్నారు 2 ఎకరాల వారు అంటే సుమారుగా 47 లక్షల మంది 2 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమి ఉన్న రైతులు ఉన్నారు. 41,37,000 మంది ఈ ఏడాది మొదటి విడతలో భాగంగా వానాకాలం సీజన్కి గాను ఈరోజు సాయంత్రం నుంచి డబ్బులు తమ ఖాతాల్లోకి పడబోతున్నాయి. మొత్తంగా 2,482 కోట్లు. మరి ఏమైనా షరతులు ఉన్నాయా, ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? కండిషన్స్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేయబోతోందా అంటే శాటిలైట్ అని చెప్పుకొచ్చారు. దాని ద్వారానే కేవలం వ్యవసాయ యోగ్యంగా ఉన్నటువంటి భూములకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి గతంలో అనౌన్స్ చేసినట్టుగా ఉన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సమయంలో రైతు బంధు పేరుతో వచ్చినటువంటి ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడి సహాయం అక్కడ దాదాపుగా పెట్రోల్ బంపుల్లోకి వచ్చాయని, పడావుబడ్డ భూములకు వచ్చాయని, శిఖం భూములకు వచ్చాయని, రోడ్లు, ఫామ్ హౌస్లు కట్టుకున్న భూములకు కూడా వీళ్ళు రైతు బంధు నిధులు వేశారు. సో అప్పుడు దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మాట్లాడుకొచ్చింది. సో ప్రభుత్వం మారిన తర్వాత సుమారుగా ఈ 2.5 ఏళ్ల కాలంలో ప్రతి సందర్భంలో కూడా వాటికి కట్ చేస్తాం, వాటికి అలో చేయకుండా చూస్తాం, శాటిలైట్ ద్వారా చూస్తాం, ఎక్కడెక్కడ రైతు పంట అయితే వేసాడో ఆ పంటకు తగ్గట్టుగానే ఆ భూమికి రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని చెప్పి లెక్కలు కడుతూ వచ్చింది. మరి ఈసారి కండిషన్స్ ఎలా ఉన్నాయి? ఈరోజు సాయంత్రం 2 ఎకరాల లోపు వారికి ఎటువంటి కండిషన్స్ లోబడి ఇప్పుడు ప్రభుత్వం ఈ నిధులను జమ చేయబోతుందో తెలుసుకుందాం. ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రెసెంట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి? అంటే కొన్ని షరతులు పెట్టబోతున్నామని పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కూడా అనేక రకాల లోపాలని, లోటుపాట్లని ఎత్తి చూపింది. సో ఈ రోజు మన కండిషన్స్ ఉన్నాయా? 2.5 ఏళ్ల పాటుగా ఇదే కండిషన్స్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. 1.5 ఎకరాలకి ఇవ్వబోతున్నాం అన్నట్టుగా చెప్తున్నటువంటి ఈ తరుణంలో ఎలా ఉండబోతోంది? ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి? సో ఎట్ ఏ టైమ్ అంటే ఒక వారం 10 రోజుల్లో ఈ ప్రక్రియ, నెల రోజుల్లో ముగుస్తుందా? లేకుంటే గతంలో మాదిరిగా అనేక ఆరోపణలు, అనేక రకాలుగా లోటుపాట్లున్న సిచ్యువేషన్ నెలల తరబడిగా ఈ రైతు బంధు భరోసా నిధులు జమ అవుతూనే ఉంటాయా? అంటే ఈ రోజు మొత్తానికి రైతు భరోసా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుని నిధులు కూడా పూర్తిగా సమకూర్చుకుంది. కాకపోతే మొదటి విడతలో 2 ఎకరాలకు ఉన్నటువంటి రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు పడేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం 41,37,000 మంది ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి 2,482 కోట్లు విడుదల చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ అంశానికి సంబంధించి మొత్తం దశల వారీగా 73,32,000 మందికి రైతు భరోసా నిధులు వేయనున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ నిధులకు 9,000 కోట్లు నిధులు సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా అయితే షెడ్యూల్ ప్రకారం ఖమ్మం జిల్లాలో సంబంధించినటువంటి సభ ప్రారంభం కావాలి. అక్కడ వర్షం కారణంగా రద్దయింది. దానిలో భాగంగా ఈరోజు హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఈ రైతు భరోసా నిధుల విడుదలకు సంబంధించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఈ కార్యక్రమంలో ఈ 5,000 మంది రైతులను మొబిలైజ్ చేశారు. వారందరూ కూడా ఈ సమావేశానికి తీసుకొస్తా ఉన్నారు. వారి సమక్షంలో ముఖ్యమంత్రి స్పీచ్, అక్కడి నుంచి నిధుల విడుదల ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. సాయంత్రం వరకు వారి అకౌంట్ లో డబ్బులు పడేలాగా ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. మొత్తం 9 రోజుల్లోనే 9,000 కోట్లను బదిలీ చేయాలి. మొదటి విడత కింద 2,000 కోట్లకు పైగా అమౌంట్ ని విడతల వారీగా మొత్తం 9 విడతల్లో 9,000 కోట్లు విడుదల చేయాలనేటువంటి ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంది. ప్రతిపక్షాల నుంచి, రైతుల నుంచి వస్తున్నటువంటి ఆగ్రహం కారణంగా దీనిపైన ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుంటుంది. మరి ఇంకా కాస్త డిలే అయితే జనాల లోపల తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతాంగం నుంచి అనేటువంటిది
ప్రభుత్వానికి నివేదిక అందడం, తర్వాత దీన్ని దశల వారీగా ఫిల్టర్ చేసేటువంటి విధానం పైన ప్రభుత్వం దృష్టి పెట్టడం. అంటే ఫ్యూచర్ లో 3 ఎకరాలు కానీ 5 ఎకరాలు కానీ 7 ఎకరాలు కానీ దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉంది. ఇంకా కసరత్తు చేస్తా ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ రాలేదు. సో త్వరలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా గతంలో 2024-25 ఈ 2 సంవత్సరాలు అంటే 2024 నుంచి 25 ఈ జూన్లో మొదలైపోయి మనకు మార్చి కల్లా 2 సీజన్లు లేకపోతే ఏప్రిల్ కల్లా 2 సీజన్లు అయిపోతాయి. కాబట్టి ఈ సీజన్ వరకు చూసుకుంటే అప్పుడు వచ్చినటువంటి రైతు భరోసా నిధులు ఎంతమంది రైతులకు వెళ్ళాయంటే 65 లక్షలు, సుమారుగా 64,75,000 మందికి రైతు భరోసా వెళ్ళింది. సో ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారంగా 70 లక్షలు చేరింది. ఆ సంఖ్య 70 లక్షలు చేరింది. దాంట్లో మొత్తంగా 1,50,00,000 ఎకరాలు ఉన్నాయనుకున్నప్పుడు గత సంవత్సరం నాడు 1,11,49,534 ఎకరాలకి రైతు భరోసా నిధులు విడుదలయ్యాయంటే గవర్నమెంట్ అఫీషియల్ లెక్కలు చెప్తున్నాయి. సో దీంట్లో మీకు ఎంతమందికి రైతు భరోసా చేరింది? మీకున్న అనుమానాలు, సందేహాలు ఏంటి? సో మీకు రైతు భరోసా వచ్చిందా లేదా? గత యాసంగిలో రైతు భరోసాని మీకు విడుదల చేస్తారా లేదా? సో మీకున్న అభిప్రాయం ఏంటి? రైతులు ముఖ్యంగా కామెంట్ చేయండి. సో అట్ ది సేమ్ టైం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అత్యధికంగా రైతు భరోసా నిధులు వెళ్తున్నటువంటి జిల్లా ఇటు ఖమ్మం జిల్లా 2,10,000 మంది, అతను నల్గొండలో 2,80,000 మంది. సో 2,80,000 నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఉన్నటువంటి రైతులు 2,80,000 మందికి రైతు భరోసా నిధులు అందుతూ ఉన్నాయి. దాంట్లో అత్యధికంగా సాగు విస్తీర్ణ విషయానికి వస్తే రూపాయలు ఎన్ని కోట్లు వెళ్తున్నాయి, ఏ రకంగా ఉందనే సిచ్యువేషన్ కనుక చూస్తే సో నల్గొండ జిల్లాకే 1,080 కోట్లు, అంటే 1,080 కోట్లు నల్గొండ జిల్లాలకే వెచ్చించాల్సి ఉంటుంది రైతు భరోసాకు సంబంధించిన నిధుల విషయంలో. ఈ మాదిరిగా ప్రతి జిల్లాలో కూడా ఇదే రకంగా ఉండబోతోంది. సో హైయెస్ట్ నల్గొండ జిల్లా, అండ్ దీంట్లో లీస్ట్ వచ్చేసి మేడ్చల్ జిల్లా కేవలం 180 కోట్లు మాత్రమే. సో మేడ్చల్ జిల్లా ఎక్కువగా అక్కడ రైతులు పండించేది కూరగాయలు. సో 180 కోట్లు లీస్ట్ మేడ్చల్ జిల్లా. ఇక హైదరాబాద్ అసలు వ్యవసాయం లేదు కాబట్టి ఇక్కడ నథింగ్, ఇంకొక ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. 33 జిల్లాలకు 32 జిల్లాలకు సంబంధించిన దాంట్లో అత్యధికంగా నల్గొండ అండ్ లీస్ట్ వచ్చేసి మేడ్చల్ జిల్లా. సో ఇప్పుడు 70 లక్షల పైచిలకు రైతులకి రైతు భరోసా నిధులను జమ చేయబోతున్నామని ప్రభుత్వం చెప్తోంది. గతంలో కూడా విడుదల మాదిరిగా సుమారుగా నెల 45 రోజులు సమయం కంటే ఎక్కువగానే 45 రోజుల కంటే ఎక్కువగానే సమయం పట్టింది రైతు భరోసా నిధులు విడుదల చేయడం కోసం. సో సహాయానికి అనుగుణంగా ఇప్పుడు రైతులు ఆల్రెడీ ఇప్పుడిప్పుడే వరి నాట్ల కోసం మొలకలు అలుకుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు కూడా ఇప్పుడిప్పుడే జరుగుతూ ఉన్నాయి. పత్తి అంటే కొంత వర్షాల కారణంగా ఎల్లినో ఒక ప్రభావంతో రైతులు కూడా కొంత వెనకడుగు వేస్తున్నారు. సో పత్తి కూడా విత్తనాలు నాటడం మొదలుపెట్టారు. మిర్చి కానీ ఇతరత్రవన్నీ కూడా మొదలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే కొద్దో గొప్ప అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో నీటి సదుపాయం అందుబాటులో ఉన్న ప్రాంతాలు మొదలవుతున్నాయి. అక్కడ వారందరికీ కూడా ఇప్పుడు ఈ సహాయం ఎంతో బెనిఫిట్ కాబోతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? రైతు భరోసా స్కీమ్, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా స్కీమ్ 12,000 రూపాయలకు చేరింది. గతంలో 10,000 రూపాయలు ఉండేది, 15,000 రూపాయలు ఇస్తారన్నారు. 12,000 రూపాయలకు కుదించి ప్రభుత్వంలో నిధులు లేవని లేకుంటే రకరకాల సమస్యలతో కుదించారు. మీకు నిజంగానే రైతు భరోసా సహాయం అవుతోందా? నిజంగానే మీకు అన్ని రకాలుగా ఈ రైతు భరోసా స్కీమ్ అనేది పర్ఫెక్ట్గా ఉందనిపిస్తోందా? మీకున్న సందేహాలు, మీకున్నటువంటి అనుమానాలు ఏంటో కామెంట్ చేయండి. నేను కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను. సో చాలామంది కూడా రైతు భరోసా అనగానే కొంతమందికి వస్తుందని, కొంతమందికి రావట్లేదని, లేకపోతే అనుకున్న సమయంలో రావట్లేదని, గతంలో అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 ఏళ్ల కాలంగా ఆలస్యం అవుతుందని రకరకాలుగా చెప్పుకొచ్చారు. సో రైతులుగా మీకున్నటువంటి సమస్యలు ఏంటి? అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వంగా, రైతుల పట్ల ప్రేమ ఉన్నటువంటి ప్రభుత్వంగా వ్యవహరిస్తోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.